హల్లెలూయా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. పడదాం. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా. నా నోకు వలె సాగేదా, సాగేదా నా జీవిత కాలమంతా. నిసాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను. ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా. మోషే వలె సాగేదా, నిసాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నిసాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన. బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన. బలవంతునితో సాగేదా, నిసాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నిసాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లారా, మరి దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. అలాగే ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి నూతనంగా మన సన్నిధికి వచ్చినటువంటి అనురాగ్ చౌదరి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి వాణి కూడా వచ్చిందా, ఇద్దరు కూడా దేవుని యొక్క సన్నిధికి రావడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి వివాహానికి కూడా మీ అందరూ కూడా వచ్చారు. ఆ వివాహము మరి మహిమకరంగా, ఆ వివాహం కూడా అక్కడ కేశ్వరంలో వివాహం జరిగింది. మరి మన మధ్యలో అనురాగ్ చౌదరి గారు ఉండటం చాలా సంతోషం. వారు ఆత్మీయంగా మరి ఎదిగినటువంటి బిడ్డగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి మరి శుభాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది పిల్లారా, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము త్వరగా తీసుకోండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యం. మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. దేవునికి ప్రస్తుతం అదే జరుగుతుందా? ప్రస్తుతం లోకంలో జరుగుతున్నది అదేనా? మీకు కనబడుతుందా? యాక్చువల్గా న్యాయం ఉండవలసినటువంటి చోట అన్యాయం జరుగుతుందా లేదా? నీతి ఉండవలసిన చోట అవినీతి ఉంటుందా లేదా? ఈ కాలముని గురించి ఎప్పుడూ భక్తులైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ కాలాన్ని గురించి అప్పుడే రాశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, నిజంగా చూడండి, అక్కడ ఆ చదవబడినటువంటి మాటలు కనుక మనం గమనించినట్లయితే మరి ఆయన రాసినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అని అంటున్నాడు, లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయును. ఆమెన్.
న్యాయము ఉండవలసినటువంటి స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను అంటున్నాడు. నిజమే, ఈరోజు ఎక్కడ చూసినా సరే, అందుకే అన్నాడు సూర్యుని క్రింద జరుగుతున్నదంతా కూడా వ్యర్థము అన్నాడు. వ్యర్థము అంటే మీకు అర్థం చెప్పాను, తాత్కాలికము అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అన్యాయము అక్రమముతో పాటు అణచివేత అనేది కూడా కనబడుతూ ఉన్నది. బలవంతులు బలహీనులను అణచివేస్తూ ఉన్నారు. బలవంతులు బలహీనులను అణిచివేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? మరి మొన్న ఒక సండే స్కూల్ పిల్లలకి ఒక పాస్టర్ గారు చక్కగా ఈ వేసవి సెలవులో మంచిగా వాళ్ళని దేవుల్లో నడిపించాలని చెప్పి, మరి సెలవులు కాబట్టి ఆ VBS కోర్స్ అనేది పెట్టి ఆ పిల్లల్ని అందరూ కూడా మందిరానికి నడిపించి దేవుని గురించినటువంటి కొన్ని మాటలు చెప్తుంటే, అది అక్కడ కాకినాడ దగ్గర అనుకుంటా, సామర్లకోట అనుకుంటుంది. మరి ఆ చర్చిలోకి మతోన్మాదులు వెళ్ళి, ఏం చేస్తున్నారు మీరు, పిల్లల్ని ఏం చేస్తున్నారో పాడు చేస్తున్నారా అని చెప్పి వాళ్ళు రెచ్చిపోయి రకరకాలుగా పాస్టర్ గారి మీద అనేక రకాలుగా మాట్లాడారు. అరే, దేవుడి గురించి మంచి మాటలు చెప్పడం తప్ప అంటే, వాళ్ళ పిల్లలంటే తీసుకొచ్చేసి మీరు యేసుప్రభు గురించి మతం బోధిస్తున్నారు అంటున్నాడు. మతం బోధించవలసినటువంటి అవసరం వాళ్ళకి ఏమీ లేదు, మనకి లేదు పిల్లరా. ఎందుకంటే చిన్నపిల్లలు, ఎందుకంటే బాలురు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పించండి, వారు పెద్దవారు అయినప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోరని బైబిల్ చెప్తుంది. కనుక 4 మంచి మాటలు చెప్పి వాళ్ళ భవిష్యత్తు కొరకు, వాళ్ళ చదువుల కొరకు వాళ్ళు మంచిగా ఉంటారని చెప్పి, ఎవరైనా సరే దైవ సేవకులు పిల్లలు బాగుండాలని మంచి మార్గంలో నడిపించాలని చూస్తారు తప్ప చిన్నపిల్లలు ఎవరు కూడా చెడిపోరని ఎవరు కూడా కోరుకోరండి. ఏ సేవకుడైనా ఆ పిల్లలు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎలాగుందంటే అణచివేతకు గురవుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. బలహీనులను బలవంతులు ఏం చేస్తున్నారు, అణచివేస్తూ ఉన్నారు పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని సొలొమోను గారు చూస్తూ ఉన్నారు. ఆ అణచివేతకు కారణం ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే 1 స్వార్థం, ఆమేన్, 2 అసూయ, 3 కక్ష అని కూడా మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ ప్రారంభమైంది, ఇది మూలము ఎక్కడ ఇది ప్రారంభమైందంటే ఆదికాండం 10వ అధ్యాయములో 8వ వాక్యంలో మనం గమనించినట్లయితే, ఆదికాండము 10వ అధ్యాయము 8వ వాక్యంలో ప్రారంభమైంది. చూడండి, అది కూషు నిమ్రోదుని కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయినటకు ఆరంభించెను. అక్కడ ప్రారంభమైంది. అంటే ఈ నిమ్రోదు అనేటటువంటి వ్యక్తి భూమి మీద నేను పరాక్రమశాలిని, నేను పరాక్రమవంతుడిని, నేను బలవంతుడను, నేను గొప్పవాడను అని అనిపించుకోవడం కోసం ఎక్కడ ప్రారంభమైందంట? నిమ్రోదు కాలంలో, ఆదిలోనే ప్రారంభమైంది. నేను బలవంతుడిని అని అనిపించుకోవడం కోసం, నేను గొప్పవాడిని అని అనిపించుకోవడం కోసం అక్కడే ప్రారంభమైంది పిల్లారా. దేవునికి స్తోత్రం. అంటే మొదటి రాజకీయ ప్రారంభం అనేది కూడా ఎక్కడ ప్రారంభమైందంటే ఆదిలోనే ప్రారంభమైంది. అందుకే ఆదికాండంలో చెప్పబడినటువంటి మాట 10వ అధ్యాయంలో 8వ వాక్యంలో, కూషు కుమారుడు పేరేంటంటే నిమ్రోదు. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు, అంటే నేనే గొప్పవాణ్ణి, నేనే పరాక్రమశాలి కలిగిన వాడిని, నా అంత గొప్పోడు లేడు, నా అంత బలవంతుడు లేడు, నా అంత తెలివిమంతుడు లేడు అని అనిపించుకోవాలనేటటువంటి ఆలోచన ఎక్కడ ప్రారంభమైందంటే నిమ్రోదులో ప్రారంభమైంది. నిమ్రోదుకి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ప్రవక్త అంటాడు, ఆమేన్, ఆ ఆది ఘట సర్పం, ఆ ఆది ఘట సర్పమైనటువంటి ఆ పరలోకములో నుండి పడద్రోయబడినటువంటి ఘట సర్పం, మహాఘట సర్పం మొట్టమొదటిగా ఏదెన్లోకి వెళ్ళి అవ్వలో ప్రవేశించింది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ నుండి ఎక్కడికి మళ్ళా వచ్చిందంటే మళ్ళా నిమ్రోదులోకి ప్రవేశించింది. ఇప్పుడు ఎక్కడ ప్రవేశించింది? ఇప్పుడు మళ్ళా నిమ్రోదులోకి ప్రవేశించింది. నిమ్రోదులో ప్రవేశించి వాడు ఏం చేస్తున్నాడంటే, భూమి మీద నేను పరాక్రమశాలిగా ఉండాలి,
వాడు మొదట ఎక్కడ పరాక్రమశాలిగా ఉండాలనుకున్నాడు? పరలోకంలో ఉండాలనుకున్నాడు. వాడు దేవుని స్థానాన్ని తీసుకోవాలనుకున్నాడు. వాడు దేవునితో సమానునిగా చేసుకోవాలనుకున్నాడు. అరే దేవుడు దేవుడే, నేనే అనుకుంటే సరిపోయా. నా స్థానం నాదే, దేవుని స్థానం దేవునిదే. ఆయన స్థానాన్ని నేను తీసుకోకూడదు, నాకు కూడా మంచి స్థానం ఇచ్చాడు దేవుడు అని అనుకుంటే సరిపోయేది. కానీ పరలోకంలో వాడు ఏం చేస్తాడంటే దేవుని స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూశాడు దేవుడు, చూసి ఇక లాభం లేదని చెప్పాడు. ఒక్క దనుదంతే అక్కడి నుంచి పడుతూ వాడు వచ్చేటప్పుడు ఏం చేశాడు చెప్పాలి. వాడు దూతలను 3వ వంతు అపోజిషన్ పార్టీ వాళ్ళు లాగేసుకున్నాడంట. అవునా కదా? 3 వంతులు అపోజిషన్ పార్టీ వాళ్ళు అందరినీ లాగేసుకున్నాడు. అక్కడ పోతే పోయింది నా సీటు, నేను భూమి మీద నా సీటుని నేను సాధించుకుంటాను, నా యొక్క రాజ్యం అక్కడ పోతే పోయింది కానీ నా రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాను. హల్లెలూయా. నా అధికారం పరలోకంలో పోతే పోయింది కానీ నా అధికారాన్ని భూమి మీద స్థాపిస్తాను. నా పవర్ ఏంటో చూపిస్తాను, నా అధికారం ఏంటో చూపిస్తాను, నా బలం ఏంటో చూపిస్తాను అని చెప్పి వాడు భూమి మీదకి వచ్చాడు. అందుకే ఇప్పుడు భూమి మీద గర్వపడే వాళ్ళు ఎవరో తెలుసా? ఆడిబ్యాచి. భూమి మీద గర్వపడేవాడు కానీ, నా అంతటో లేడు అనేవాడు కానీ, బలహీనులను అనగదొక్కేటటువంటి గుణం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరో తెలుసా? అపవాది పిల్లలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి, మళ్ళా చెప్తున్నాను. వాడు ఎక్కడ ఓడిపోయాడంటే పరలోకంలో ఓడిపోయాడు. ఎక్కడ ఓడిపోయాడు చెప్పండి? పరలోకంలో ఓడిపోయాడు. 4 వంతుల్లో 3 వంతులు తీసుకుని వచ్చేసాడు. 4 వంతుల్లో 3 వంతులు తీసుకుని వచ్చేసాడు అపోజిషన్ పార్టీ వాడు వచ్చేసి భూమి మీద వాడి రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆది నుండి కూడా. అందుకే మొట్టమొదటిగా ఎవరిని మోసం చేశాడంటే అవ్వను మోసం చేశాడు. అవ్వను మోసం చేసి కయ్యీనులో ప్రవేశించాడు. మళ్ళీ కయ్యీనులో నుండి నిమ్రోద్లోకి వచ్చాడు. ఇప్పుడు నిమ్రోద్లో నుంచి ఇప్పుడు పోపులోకి పోయాడు. ఆమేన్. బహుశా నేను అనుకుంటున్నాను ఈ చివరి పోపు ఆయన అవుతాడు. అంతేనా? ఇంకా చివరి పోపు ఆయనే. ఎందుకంటే ఇక క్రీస్తు విరోధి అక్కడే బయలుపరచబడతాడు ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే 3వ మందిరం కట్టబడటానికి ఆల్రెడీ సన్నాహాలు పూర్తయినాయి కనుక ఇక్కడ ఆ ఆలయం కట్టిన తర్వాత క్రీస్తు విరోధి బయలుపరచబడే సమయంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వాడు 3 వంతులు ఎప్పుడైతే భూమి మీదకి తీసుకొని వచ్చాడో ఇక మిగిలిందల్లా ఒకే ఒక వంతు ఉంది అక్కడ. ఆమేన్. అందుకే ప్రభు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని లోబర్చుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లరా, కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. భూమి మీద మనమందరము కూడా దేవుని యొక్క చేతిలో వాడబడే బాణములా ఉండాలి. మనం యుద్ధ రంగంలో ఉన్నాము. సాతానుతో పోరాటానికి మనం అందరం కూడా ఒక యోధులుగా మనం తయారవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కేవలం ఒక పరికరముగా వాడబడితే చాలు. బలవంతుడు ఎవరంటే దేవుడే. ఆ బలవంతుడైనటువంటి చేతిలో ఒక బాణములా మనం ఉపయోగపడితే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పిల్లరా, వాడు 3 వంతులతో వచ్చాడు. అందుకే దేవుడు అన్నాడు, భూమిని నిండించండి మన పిల్లలు. ఒక సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపిద్దాం, ఇక్కడ దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం. దేవుడు ఒక పక్క ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి సిద్ధపడుతున్నాడు, ఒక ప్రక్క అపవాది వాడి రాజ్యాన్ని స్థాపించడానికి వాడు సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, 10 వరకు చదివండి. ఆదికాండం 10వ అధ్యాయం 8 నుండి 10 వరకు. అతడు యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన
నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. బాబేలు చూడండి, అదేంటంటే బాబేలు. బాబేలే బబులోన్ అయ్యింది. యాక్చువల్గా బబులోని పేరేంటి చెప్పండి? బాబేలు. బబులోను పేరు రాకముందు దాని పేరు బాబేలు. బాబేలు తర్వాత ఏమైంది? అది బబులోను. బబులోను ఇప్పుడు ఏంటి చెప్పాలి? చాలాసార్లు చెప్పాను, ఒక్కడు కూడా మళ్ళీ చెప్పట్లేదు. ఇరాక్. రాసుకోండి. తెయ్యములు అలా చూస్తూ ఉంటారు తప్ప ఒక మొక్క రాసుకోరు. ఎప్పుడన్నా అడిగితే చెప్పరు. నాకు సిగ్గేసిపోతుంది. ఎవరైనా పాస్టర్ గారు వచ్చి అడుగుతుంటే, పాస్టర్లు అడుగుతున్నారు, మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నారు, అలా చూస్తున్నారు. వాళ్ళు ఇంకా ఏమనుకుంటారు? ఈ పాస్టర్ ఇక్కడేమో బోధించట్లేదేమో అనుకుంటారు కదా. మీరు చెప్పాలి కదా. బబులోని యొక్క పేరేంటి చెప్పండి? ఇరాక్. ప్రస్తుతం ఇప్పుడున్న ఇరాకే, అప్పుడు బబులోను. ఆ బబులోనుకు ముందు బాబేలు. బాబేలు బబులోను అయ్యింది, బబులోను ఇరాక్ అయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే రాజకీయం ఎక్కడ ప్రారంభమైందో చెప్పండి? చెప్పాలి. ఇరాక్లో ప్రారంభమైంది మొట్టమొదటి రాజకీయం. బలమైనటువంటి వ్యక్తి అక్కడి నుంచే ప్రారంభమయ్యాడు. ఎందుకంటే తన బలమును చూపించుకోవడం కోసం, తన బలమును ఇతరులకి ప్రదర్శించుకోవడం కోసం ఎక్కడ ప్రారంభమైందంటే బబులోనులో. బాబేలు, బబులోను, ఇరాక్. ఇప్పుడు అదే ఇరాక్ అన్నమాట. అక్కడ ప్రారంభించబడింది. అతని పేరే నిమ్రోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు, అక్కడ మొదలు అని ఉంటుంది చూడండి. అక్కడ 8వ వాక్యంలోనే బాబేలు, అదిగో చూడండి, అతని రాజ్యమునకు మొదలు అంటే ప్రారంభం. అతని రాజ్యమునకు మొదలంట. అంటే అక్కడే ప్రారంభమైంది పిల్లారా. దేవునికి స్తోత్రం. రాజకీయం ప్రారంభించబడింది అక్కడ. ఒక వ్యక్తి, ఒక ఏమంటారు, లీడర్షిప్ అతను అక్కడే ప్రారంభించబడింది. నాయకుడు, ఒక నాయకత్వం అనేది బబులోన్లో ప్రారంభమైంది. ఆ నాయకుడు ఎవరంటే నిమ్రోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది కాలము నుండి ఆధునిక కాలం వరకు కూడా బాధించేవారు, బాధపడేవారిని అణచివేస్తూ ఉన్నారు. దోపిడీ, దౌర్జన్యమే నేడు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పిల్లరా, అణచివేసేవాడిని, అణిగిపోయేవాడిని గనక గమనించినట్లయితే ఎందుకు వీళ్ళు అణిగిపోతూ ఉన్నారు? వాళ్ళు ఎందుకు అణగదొక్కుతున్నారు? వాళ్ళు ఎందుకు డెవలప్ అవుతున్నారు? నువ్వెందుకు అణిగిపోతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు అని మనం కొద్దిగా పరిశోధన చేద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 10వ వాక్యం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యం. కొంచెంసేపు పడుకుందాం, కొంచెంసేపు నిద్రపోదాం, కొంచెంసేపు కునుకుదాం, కొంచెంసేపు పడుకుందాం అని చెప్పి చేతులు ముడుచుకుని నువ్వు అనుకుంటావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వస్తుంది. ఎప్పుడు నువ్వు ఒక వ్యక్తి చేత అణచివేయబడుతున్నావంటే నువ్వు దరిద్రుడు అయినప్పుడు. నీవు దరిద్రుడు అయితే ఒక బలమైన వ్యక్తి, ఒక ధనవంతుడు వచ్చి నిన్ను అణిచివేస్తాడు. ఆమేన్. నువ్వు గనక ధనవంతుడు అయినా, లేదా నీవు కొంచెం మంచిగా సంపాదించినటువంటి వ్యక్తి అయితే నీకు ఒక కుర్చీ పట్టుకొచ్చి వేస్తారు. రండయ్యా, కూర్చో అయ్యా అని చెప్పి కుర్చీ వేస్తారు. నీకు మర్యాద చూపిస్తారు, నిన్ను గౌరవిస్తారు. ₹1 కనుక నీ దగ్గర లేకపోతే ఒక ధనవంతుడు నేనేం చేస్తాడంటే అణిచివేస్తాడు. దీనికి కారణం అది. ఒక బలవంతుడు ఒక బలహీనుడిని అణిచివేస్తా ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే, నీ బలహీనతకు కారణం ఏంటి? నీ దగ్గర డబ్బులు లేకపోవటం. నీ దగ్గర డబ్బులు ఎందుకు లేకపోయినాయి అంటే, పొద్దున 8ంటికి పనికి వెళ్ళాలిరా అన్నారు.
పొద్దున 8ంటికి పనికి వెళ్ళాలి రా అబ్బాయి అన్నాడు. నువ్వు పొద్దున 8ంటి దాకా ఏం చేసావు? లేద్దాంలే, కొద్దిసేపు నాకు లేద్దాంలే, కాసేపు నాకు వెళ్దాంలే అని ముడుచుకున్నంట. చదవండి, భలేగా ఉంటుంది అన్నమాట. ఇంకొంచెంసేపు పడుకుందాం, కొంచెంసేపు కునుకుదాం, కొంచెంసేపు చేతులు ముడుచుకుని పరుండదనని మంచం పట్టుకుని అలాగే కునికావు. 10 అయిపోయింది. ఈ లోపల పనికి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు 700 సంపాదించుకుని వచ్చేసారు. నువ్వు కునికి 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 సాయంకాలం టీ తాగుతానుకో, లేకపోతే ఏంటి పానీపూరియా, లేకపోతే పిజ్జా బర్గర్ తినడానికి నీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు 700 సంపాదించుకుని వచ్చినాడు ఏం చేస్తాడో, నీ మీద అధికారం చలాయిస్తాడు, పెత్తనం చలాయిస్తాడు. 700 ఉన్నాయి దగ్గర, నీ దగ్గర తీడుస్తంతే. ఎందుకు లేదు? కూసేపు నాకు లేద్దాంలే, కాసేపు నాకు లేద్దాంలే, చేతులు ముడుచుకొని కాళ్ళు పట్టుకుని దుప్పడం కప్పుకొని 8ంటికి పనికి వెళ్ళాలనుకున్నవాడు ఏం చేసావంటే 10 దాకా పడుకొని ఉన్నావు. 8ంటికి పనికి వెళ్ళాలనుకున్నవాడు వెళ్ళిపోయాడు, 700 తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు 700 రూపాయలు దర్జాగా జేబులు పెట్టుకున్నాడు. చొక్కా వేసుకున్నాడు, చక్కగా బండి వేసుకుని ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టుకున్నాడు, హ్యాపీకి వెళ్ళిపోతున్నాడు. మరి ఈ దరిద్రుడికి ఏముంది? వీడికి ఒక బండి ఉండదు, బండి వేసుకు వెళ్దామంటే పెట్రోల్ ఉండదు. దరిద్రం అన్నమాట అది. ఒక బలవంతుడు ఒక బలహీనుడిని అణిచివేస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే నీవు దరిద్రుడిగా ఉండబట్టి. కాబట్టి నువ్వు కూడా కష్టపడి పనిచేసావు అనుకో, నీవు కూడా అతనితో సమానం అవుతావు. నిన్ను అతను అణిచివేసే అవకాశము ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 వరకు చదివేండి. అది 6వ అధ్యాయము 10వ వాక్యం చదివా. దారిద్ర్యం ఎలాగొస్తుందంటే దోచుకునేవాడు వచ్చినట్లుగా. దోచుకునేవాడు వచ్చాడంటే ఇంక దోచుకుపోతాడు మొత్తం. దోచుకుపోయేవాడి దగ్గరికి వస్తే, అమ్మ ఈ రెండు బంగారు గాజులు నువ్వు ఉంచుకోమ్మా, ఇంకో 2 నేను అట్టుకెళ్తానంటాడా? చెప్పండి. ఎవడన్నా దోచుకునేవాడు వచ్చినప్పుడు, దొంగోడు వచ్చినప్పుడు, అమ్మ నీకు ఇంట్లోకి బియ్యం ఉన్నాయా, లేకపోతే ఇదిగో ఈ మూట ఉంచుకో, ఇక 1/2 మూట ఉంచుకో, ఈ 25 కేజీలు కదా, 20 కేజీలు బస్తా ఉందనుకో, అమ్మ 10 కేజీలు ఉంచుకో, నేను 10 కేజీలు అట్టుకెళ్తానంటాడా? దోచుకుంటానికి వచ్చినోడు ఏం చేస్తాడు? మొత్తం దోచుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే కొంచెం మంచి దొంగలు కూడా ఉన్నారంటండి, ఈ మధ్య యూట్యూబ్లో వస్తున్నాయి. మంచి దొంగలంట వాళ్ళు. ఇంట్లో బట్టలన్నీ సీదరగా ఉన్నాయంట. ఎక్కడ బట్టలు అక్కడ ఉన్నాయంట, ఎక్కడ ఒంట్లు అక్కడే ఉన్నాయంట. చిచి ఏంటి కొంపేలాగా ఉంది అనుకుని ఆ మంచి దొంగంట శుభ్రంగా అంట్లన్నీ తోమేసి బట్టలన్నీ ఉతికేసి అక్కడక్కడ ఆరబెట్టేసి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, వెళ్ళిపోయాడంట. అంటే అలాంటి మంచి దొంగలు కూడా ఉంటారంట. దేవునికి స్తోత్రం. ఇంకో మంచి దొంగ ఉన్నాడంట. అమ్మ నేను కావాలని దొంగతనం చేయట్లేదు, ఇదిగో ఈ పట్టుకెళ్తున్నటువంటి 2 బంగారపు గాజులు మళ్ళా నీకు తెచ్చి నీకు ఇచ్చేస్తాను, నాకు డబ్బులు లేక పట్టుకెళ్తున్నాను అని లెటర్ రాసి ఖచ్చితంగా మళ్ళా నీ బంగారం నీకు తెచ్చి ఇచ్చేస్తానని చెప్పి చీటీ రాసి ఆ చీటీ అక్కడ ఇట్టేసి పట్టుకెళ్ళిపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇలాంటి మంచి దొంగలు కూడా ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం అలాంటి వాళ్ళు కాదు. దోపిడీగాడు వచ్చాడంటే ఏం చేస్తాడు? మొత్తం దోచుకుని వెళ్ళిపోతాడు. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. లేమి అంటే దరిద్రం అన్నమాట. హల్లెలూయా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 33వ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 33వ వాక్యం. అదిగో చూడండి, ఇంకో కొంచెం నిద్ర అంటే ఇక్కడ కూడా ఇంకో కొంచెం కునుగుబాటు, పరుండుడికే ఇంకా కొంచెం చేతులు ముడుచుకొని ఉండుట, వీటి వలన. అదిగోండి దరిద్రం దేని వలన వస్తుందంటే, కొంతమంది పడుకుంటే లెగడండి, ఇంకా లేద్దాం అనుకుంటాడు, కానీ 12 అయినాడికి లెగడం. దరిద్రం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగో దాని వలనే, నిద్ర వలనే. నిద్ర ఏం చేస్తుందంటే మనిషికి దరిద్రం తీసుకొస్తుంది. పనికి వెళ్ళరా అంటే పనికి వెళ్ళడం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదంట. దేవునికి స్తోత్రం.
ఈ మధ్య ఒక ఆయన నన్ను ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. చేస్తున్నాను బాబు అన్నాను. చేస్తున్నాను బాబు అంటే గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. దేనికోసం అన్నాను. 10 రూపాయలు పెట్టుబడి తట్టే 10,000 వస్తుందండి అన్నాడు. ఎంతమ్మా చిన్నమ్మా? 10 రూపాయలు పెట్టుబడి తట్టే 10,000 వస్తుందంట. చాలదంటున్నాడు. అయ్యో 10 రూపాయలు ఇట్టానండి 10,000 వస్తుంది అయ్యగారు. చాలట్లేదండి, కొద్ది గట్టిగా ప్రార్థన. అసలు ఎంత రావాలనుకుంటున్నావు అంటే 22 లక్షలు అంట. ఎంతకి? 10 రూపాయలకి 22 లక్షలు. ఏంటో తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పను. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేస్తే అయిపోద్ది అంటున్నాడు. అందులో డౌట్ లేదు, మీరు ప్రార్థన చేస్తే అయిపోద్ది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనం కష్టపడి పని చేసుకోవాలి తప్ప కునికి నిద్రించినా పడుకున్నా దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు, రాదు. దరిద్రం వస్తుంది తప్ప ఏమాత్రము కూడా ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే మనం దరిద్రం అయిపోయామో ధనవంతుల దగ్గర మనం చేతులు ముడుచుకోవాల్సి వస్తుంది, బలవంతుల దగ్గర మనం బలహీనం అయిపోవాల్సి వస్తుంది. అందుకే అంటున్నాడు అక్కడ అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా చూడండి, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వాక్యాల్లో పౌలు గారు కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వాక్యాలు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యని వల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని. అయ్యి బాబోయ్, పని చేయకుండా భోజనం చేయకూడదండమోయ్. పని చేయకుండా మరి ఇప్పుడు ఇంట్లో అంట్లు తోముతున్నారు మీరు? తోమట్లేదు, మరి తోమాలి. కనీసం ఆ పని అయినా చేసి బొవ్వ తినాలి. పిల్లలు వింటున్నారా? పని చేయకుండా భోజనము. పిల్లలు వింటున్నారా? మగవాళ్ళు వింటున్నారా? ఇంట్లో పని చేయకుండా చదవండి, ఆ వాక్యం చదవండి. మళ్ళీ పిల్లలు వింటారు. అదిగో, ఎవడైనను పని చెయ్యను వల్లని ఎడల భోజనం చేయకూడదండి. మీ నాన్నోళ్ళకి పనికి ఏం చేయాలి? సహాయము చేయాలి. ఇంట్లో మగపిల్లలైనా చిన్నపిల్లలైనా ఆడోళ్ళైనా మీరు మీ తల్లులకి సహకారం ఇంట్లో చేయాలి. కొంతంతా అంట్లు తోమడమో లేదా బట్టలు తోమడమో ఏదో పని చేస్తే అమ్మ భోజనం పెట్టంటే అప్పుడు ఆ పనికి తగిన ఆహారం మనం తింటాం. ఇల్లు ఉడుతున్నారా అంటే అది సింపుల్గా ఉంటుందనా? దేవునికి స్తోత్రం. పని చేయాలి, అంట్లు తోమాలి, పని చేయాలి. మరి మగపిల్లలు ఏరియా అంతా ఎత్తబడికి వెళ్ళిపోయారేంటి? ఇలా బలి అలవాటు అయిందే ఏమో, మీరు వెళ్ళదే? ఒక్కొక్కరు ఇల్లు వస్తున్నారా? వెళ్ళండి, మరి 9 అయిపోయింది కదా, వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాహ్నవి, మీ అమ్మకి సహకరిస్తున్నావా? ఇల్లు ఊడుస్తున్నావా? సహకరించాలి. వింటున్నావా? నా మాటలు వింటున్నావా? అమ్మకి ఏం చేయాలి? పొద్దున్నే లేచి తొడవటం నువ్వు సహకరించాలి. మీ అమ్మకు నడు నొప్పి, మరి నువ్వే తొడవాలి. అంట్లు కూడా తోమటం నేర్చుకోవాలి. ఇప్పుడు కాఫీ పెడతావు, నేర్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకంటే పిల్లరా, ఇక్కడ అపోజినటువంటి పౌలు అంటున్నాడు, ఎవడైనను పని చెయ్యను అలా వాడు భోజనమే చేయకూడదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. నేను ఇదిగో దేవుని పని చేస్తున్నాను, అందుకు భోజనం చేస్తున్నాను. దేవుని పని అంటే మాటలేం కాదండి. ఇది ఏదో 2 మాటలు చెప్పుకుని వెళ్ళిపోయే పని కాదండి. ఇది సామాన్యమైన పని కాదు. హల్లెలూయా. కాబట్టి పని చేయకుండా ఎవడో కూడా భోజనం చేయకూడదని చెప్పి అపోజినటువంటి పౌలు గారు అక్కడ మనకు అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి అసలు ఖాళీ ఉండదానికి. కొంతమందికి ఏమో ఏ పని పాట ఉండదు. ఏమండి, కొంతమంది ఉంటారు ఇంకెప్పుడు చూసినా పనే. దేవునికి స్తోత్రం. 24 గంటలు పనే చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇంకెంతసేపు పను అంటూ ఉంటారు. ఎందుకు వీళ్ళు అంత గట్టిగా పనిచేసేస్తారంటే వాళ్ళ పోటీ అనమాట. వాళ్ళలాగా నేను అయిపోవాలి. పోటీ.
పనిలో పోటీ పడిపోయి వాళ్ళు అది కొన్నారు కాబట్టి మనం కూడా అది కొనేయాలి. హల్లెలూయా. వాళ్ళది చేశారు కాబట్టి మనం కూడా అదే చేయాలా అని పోటీ పడి ఏం చేస్తారంటే కొంతమంది ఇక పనే ప్రాణంగా పెట్టుకుని ఆ పనిలోనే ఉండిపోతారు వాళ్ళు. అది కూడా కరెక్ట్ అయింది కాదు. ఏ ఉద్దేశంతో నువ్వు ఆ పని చేస్తున్నావు, నీ ఉద్దేశం ఏంటి? హల్లెలూయా. అది తెలుసుకోవాలి పిల్లలు. కాబట్టి మరి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వారవలేని తనం ఉంటుంది వీళ్ళ దగ్గర, ఇతరుల అభివృద్ధి చూసి తట్టుకోలేనటువంటి తత్వం ఉంటుంది వీళ్ళ దగ్గర. అలాంటి తత్వం మనకు మంచిది కాదని ఇక్కడ ఆ యొక్క సొలొమోను గారు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రండి త్వరగా మనం కొంచెం ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్ళి మొదటి వాక్యాన్ని చూద్దాం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయపు క్రియలను గురించి నేను, చూడండి, అన్యాయపు క్రియలు, భూమి మీద జరిగేటటువంటి అన్యాయపు క్రియలు అంటండి. భూమి మీద ఏం జరుగుతుంది చెప్పండి? అన్యాయపు క్రియలు జరుగుట గురించి నేను యోచించి తిని, బాధింపబడి వారు ఆదరించు దిక్కులేని లేక కన్నీళ్ళు విడిచుదురు. బాధింపబడేవారు అంటే బాధింపబడే వాళ్ళు ఉన్నారంటే బాధించే వాళ్ళు ఉన్నారని లెక్క. నా మాటలు అర్థమవుతున్నాయా? బాధింపబడేవారు ఉన్నారు అంటే బాధించేవారు ఉన్నారు కాబట్టి బాధపడేవాళ్ళు ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారంట. వాళ్ళు ఎలా బాధపడుతున్నారని ఆలోచన చేస్తే, ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడిచుదురు, వారిని బాధ పెట్టివారు బలవంతులు గనుక. వారు బాధ పెట్టివారు బలవంతులు గనుక. వాళ్ళు బలవంతులు కాకుండా ఉండాలంటే, ఒకవేళ వాళ్ళు బలవంతులు అయినా నువ్వు కూడా బలవంతుడు అవ్వాలంటే నువ్వు ధనవంతుడు అవ్వాలి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఒక బలవంతుడు నిన్ను బాధ పెట్టకుండా ఉండాలంటే నువ్వు బలవంతుడు అవ్వాలి. ఒక ధనవంతుడు నిన్ను బాధ పెట్టకుండా ఉండాలంటే నువ్వు కూడా ధనవంతుడు అవ్వాలి. నువ్వు ధనవంతుడు అవ్వాలంటే నువ్వు పనిమంతుడు అయి ఉండాలి. కానీ మనం నిద్రమంతులు, అంతే కదా. నిద్రమంతులకి ఏమవుతుంది? దారిద్రం వస్తుంది వాడికి. వాడు ఆస్తి దరిద్రం. వాడు పడుకొని ఉంటాడు, కునికి నిద్రిస్తాడు. కూసేపు లేద్దాం, కాసేపు నాకు లేద్దాం, ఆ 8కి లేద్దాం, 9కి లేద్దాం, 10 నిమిషాలు వెళ్ళిపోసి పని అనుకుంటాడు, వెళ్ళడం. పోనీ వాళ్ళ అయిపోయింది కదా, కనీసం రేపు అయినా వెళ్దామంటే రేపు కూడా అదే పని. నేను చెప్పట్లేదు, జ్ఞాని అనేటువంటి సొలొమోను చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే పిల్లరా, వారిని బాధ పెట్టేవారు బలవంతులు కనుక ఆదరించేవాడు ఎవడను లేకపోయిన. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులని నేను అనుకోండి. ఎందుకు బతుకున్నవాడు బాధపడుతున్నాడు, బతుకుండి ఏం చేస్తున్నాడంటే బాధపడుతున్నాడు. బలవంతుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే బలహీనుడు బాధిస్తున్నాడు. కాబట్టి ఆ బాధలు తట్టుకునే కంటే ఇంతకుముందే కాలం చేసిన వాడు, ఇంతకుముందే చచ్చిపోయినాడు, ఇంకేడికి ఏ బాధ బంది ఉండదు. చచ్చిపోయినాడికి ఇంకా బాధ ఏముంటుంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్న ఆదరణ కూటికి వెళ్తే అక్కడ పాస్ గారు ఒక చిన్న కథలాగా చెప్పారన్నమాట. ఒక మంచి విషయం అంటే ఆల్రెడీ ఇదివరకు నేను మీకు చెప్పాను దాన్ని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక బాలుడు, ఒక చిన్న బాలుడు అంటే ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలు లేదా కొంచెం ఉపమెరిగినటువంటి వ్యక్తి, అంటే కొంచెం మంచి చెడ్డలు అంటే తెలిసినటువంటి ఒక చిన్న చంటి బిడ్డ అనమాట. ఆ బాబు చనిపోయాడంట. చనిపోయిన తర్వాత ఆ బాబు ఏమో మరి చిన్నబిడ్డలు కదా, చిన్నబిడ్డలు చనిపోయిన తర్వాత వాళ్ళకి నరకం ఉండదు, డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్తారు అని మన ప్రవక్త చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి పాపం చేసే అవకాశం ఉండదు. వాళ్ళు చిన్న వయసులో చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ప్రభు దగ్గరికి వెళ్తుంది. సరే, ఆత్మ ఏమో ప్రభు దగ్గరికి వెళ్ళిందంట. ఈ పిల్లోని పడుకోబెట్టేమో ఏడు చేస్తున్నారంట. ఎవరో వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళందరూ కూడా ఏడు చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఎంత ఏడు చేస్తున్నారంటే గగ్గోలు పెట్టి ఏడు చేస్తున్నారంట. ఏడు చేస్తుంటే ఈ పైన ఉన్న ఆత్మ చూస్తుందంట, అయ్యో నా తల్లి నా కోసం ఎంత ఎలగెడుతుందో, మా నాన్న చూడు ఎలగెడుతున్నాడో, మా నాయనమ్మ చూడు ఎలగెడుతుందో, అయ్యో అని ప్రభు దగ్గరికి వెళ్ళి అన్నంటే, ఏమండే
యేసయ్యా ఏంటి నీకు ఏమైనా కనికరం లేదా, నా వయసు ఎంత, నాకు చిన్న వయసు, ఇక అసలు నా 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 గురించి ఇదిగో మా అమ్మ చూడు ఎలాగా చింపురు చుట్టూ అయిపోయింది, పిసదానిలాగా ఎలగెడిచేస్తుంది నా కొడుకుని ఎలగెడుతుందో, మా నాన్న చూడు ఎలగెడుతున్నాడో, అయ్యో నన్ను ఎంత ప్రేమించారో చూడు అయినా, మా నాయనమ్మ చూడు దానికి అసలు ఆ కన్నీళ్ళు ఆగట్లేదు, మా నాయనమ్మ చూడు ఏమంటుందో, అయ్య బాబోయ్ దేవుడా భగవంతుడా, నా మనవడ బదులు నన్ను తీసుకోపోయేవానేమో ఆ ముసలిది అంటుంది. ఇంత గొప్ప మంచోళ్ళని విడిచిపెట్టేసి నన్ను తీసుకున్నావా నాయన, నీకేమన్నా అది న్యాయమా అని చెప్పి దేవుడి దగ్గర పోరాడుతున్నాడంట. అప్పుడు ప్రభు అని అంటారే, బిడ్డా నేను ప్రేమించినట్లుగా మీ అమ్మ ప్రేమించట్లేదురా, నేను నిన్ను ప్రేమించినట్లుగా మీ నాన్న ప్రేమించట్లేదు, నేను నిన్ను ప్రేమించినట్లుగా మీ నాయనమ్మ ప్రేమించట్లేదు, నీకోసం నేను ప్రాణం పెట్టాను రా, ఓ పని చేయి నేను నిన్ను పంపిస్తాను, కిందకి వెళ్ళి ఆ ముగ్గురులో ఎవరొకరు నా దగ్గర పంపించే. నా మాట అర్థమైందా? నువ్వు వెళ్ళిపోయి మీ అమ్మను కానీ మీ నాన్న కానీ మీ నాయనమ్మని కానీ ముగ్గురులో ఎవరొకరు నా దగ్గరికి పంపించి, వాళ్ళ ముగ్గురులో ఎవరన్నా వస్తారేమో చెప్పు, వాళ్ళు వచ్చేస్తే నిన్ను అక్కడ ఉంచేస్తున్నాను. అదేంటి ప్రభు అలాంటి అసలు నా కోసం ప్రాణం ఇచ్చేస్తానంటున్నారు వాళ్ళు, ఎందుకు రారు, వచ్చేస్తారు, నీకు కావాలంటే నన్ను పంపంటే ఆ కుర్రోడు టప్పని వచ్చాడు, ఆత్మ వచ్చేసింది, కుర్రోడు లేచి నిలబడ్డాట. ఇంకా ఆనందానికి అవధులు లేవు, చచ్చిపోయినాడు బతికాడంటే ఆనందం అవధులు ఉంటాయా? దేవునికి స్తోత్రం. అప్పుడు అమ్మా నేనంటే నీకు ఎంత ప్రేమమ్మా, నేను అక్కడ యేసయ్యతో దెబ్బలాడి వచ్చాను, నేనంటే నీకు ఎంత ప్రేమమ్మా, హల్లెలూయా అని అంటే, నా కుమారుడు ఏంటి మరి అంటే, ఏమీ లేదమ్మా నా కోసం నువ్వు వెళ్ళు యేసయ్య దగ్గరికి అన్నాడు. నా కోసం నువ్వు వెళ్ళి యేసయ్య దగ్గరికి అంటే, అదేంటి ఆయన అంత మాట అనేసావు, నేను ఎలాగెళ్ళగలను, ఇప్పుడు లేకపోతే ఇంకొకనైనా కంటాను కానీ నేను వెళ్ళగలనా, ఇంకొకరిని కంటాను, నువ్వు లేకపోయినా పర్లేదు కానీ ఇంకొకరిని కంటాను, అది కానీ ఇప్పుడు నేను ఎలాగెళ్ళరా అక్కడికి, నా వల్ల కాదు అందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలిగాక. నాన్న ఎడుతుంటే నాన్న దగ్గరికి వెళ్ళాడంట, నాన్న ఈ ఆస్తి అంతా నా కోసమే కదా నువ్వు సంపాదించావు, మరి నేను ఉంటాను నువ్వు వెళ్ళి అక్కడికనంట. నేను ఉంటాను, అసలు ఇదంతా నా కోసమే కదా, మరి నా కోసం అయినప్పుడు నేను ఉంటాను ఈ ఆస్తి కోసం, నువ్వు అక్కడికి వెళ్ళంటే గొప్పడురా బాబు, అసలు నేను లేకపోతే ఇది అన్న ఎవడు సంపాదిస్తాడో, ఆ వ్యాపారం ఎవడు చూసుకుంటాడు, అవన్నీ పొలాలు ఎవడు చూసుకుంటాడు, నేను లేకపోతే ఎలాగరా, ఇప్పుడు నువ్వు లేకపోతే ఎవడొకటి పెంచుకుంటాను కానీ అని తండ్రి అన్నాడంట. వింటున్నారా? దేవునికి స్తోత్రం. సర్లే వీళ్ళు ఇద్దరు ఎలాగ రానంటారు. మా నాయనమ్మ ఇందాకో మాట అన్నది ఏమని, నా మనవడకు బదులు నన్ను తీసుకున్నా నాయన తీసుకుంటే బాగుంది అన్నదే ఆ మాట అన్నాడంట. నాయనమ్మ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాయనమ్మ ఇందాకో మంచి మాట అన్నవే, నా మనవడకు బదులు నన్ను తీసుకున్నా నేను వచ్చేదిని కదా బాబా అన్నావు, నాయనమ్మ నిన్ను వేసే రమ్మంటున్నాడు ఇల్లు అంటే, ఊరికయ్యా ఎలాగెళ్తాం, నేను వెళ్తే ఎలాగా, ఇదంతా మీ నాన్నకి రిజిస్ట్రేషన్ గట్రా చేయాలి, పొలాలు గట్రా ఉన్నాయి, అయినా ఇప్పుడు ఏమంత వయసు అయిపోయింది, 80 కదా ఇప్పుడు అందంట. ఎంత అయినా ఇప్పుడు ఏమంత వయసు అయిపోయింది, 80 కదా అంటే ఉన్న 20 కూడా బతికేయాలని దేవునికి స్తోత్రం కలిగా. వీళ్ళు ఎవరో కూడా యేసే దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదంట. అప్పుడు ప్రభు అన్నంట, నువ్వు వచ్చేరా మరి, వాళ్ళు ఎవరో కొన్ని పంపుతావని నిన్ను పంపాను, వాళ్ళు ఎవరో నీ కోసం ప్రాణం పెట్టలేరు, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, రా నా బిడ్డ అని. నిలబడ్డవాడు నిలబడ్డట్టు దబేలు నడిపోయాడు, మళ్ళీ ప్రాణం పోయింది, అక్కడికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకను రెండో వాక్యం, కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు అంటున్నాడు. ఎందుకంటే బతుకుంటే ఏదో రకంగా కష్టపడవలసిన అవసరం ఉన్నది, కానీ మనకంటే ముందు చనిపోయినటువంటి వారు ఉన్నారు చూసారా, వారే ధన్యులు అంటున్నాడు. ఇంకనూ పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులు అనుకుంటుని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇంకనూ పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు
చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే, అది పుట్టినోళ్ళు ఇంకా బెటర్ అంట, పుట్టి చచ్చిపోయిన వాళ్ళే బెటర్ అనుకుంటే ఇక అసలు పుట్టినోళ్ళు ఇంకా మంచిది అంటున్నాడు. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడను. ఇది వ్యర్థంగాను ఒకడు గాలిని పట్టుకున్నట్టుగా చేయు ప్రయత్నమని ఉన్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. శ్రమయును గాలికై యత్నములను 2 చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతు నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 7వ వచనం అంటున్నాడు, నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనపడ్డది. అదేంటంటే ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. ఒక్కడేనంట, ఒంటరిగాడేనంట, ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగాడే ఉన్నాడు. అతడు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు, డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. అతడు సంపాదించినటువంటి సంపాదన అనుభవించేటటువంటి మరొక వ్యక్తి అతనికి లేడు. కొడుకు లేడు, కూతురు లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు, భార్య లేదు, ఎవరు లేడు. కానీ ఒంటరిగానే ఉన్నాడు. అతడు సంపాదించినటువంటి సంపాదన చేత అతనికి ఏమి లేదంట, తృప్తి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తెలుగు మాలున్నాయి, సారీ హిందీ ఓన్లీ హిందీ. ఓకే, పాపం మేమేమో తెలుగులో చెప్పేసుకుంటున్నాం, మీకేమో హిందీ ట్రాన్స్లేషన్ పెట్టాలి మీకు. వాళ్ళంతా హిందీ వాళ్ళు, వాళ్ళకేమో పాపం తెలుగు అర్థం కావట్లేదు, మనం ఏదో చెప్పుకుంటున్నాం, పాపం చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి హిందీ వచ్చిన వాళ్ళు ట్రాన్స్లేషన్ చేయండి రేపు వచ్చే వారం. ఎంతమంది ఉన్నారు మీరు? 3? 3 మెంబర్, 2 మెంబర్. మీకు వచ్చా కొంచెం 4 ఉన్నారా? హిందీ కూడా చెప్దాం, అయితే హిందీలో కూడా వింటారా? మంచిది బాబు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడిన. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడుతున్నాడు. ఒంటరిగా కష్టపడుతున్నాడంట, ఎడతెగ కష్టపడుతున్నాడంట. అతనికి ఎవరు లేడంట. ఆమేన్, హల్లెలూయా. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నేను ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకోడంట. మళ్ళీ చూడండి, అది ఎంత విచిత్రం అంటే, ఒంటరిగాడే ఉంటాడు, ఒంటరిగా ఉండి ఎంతో కష్టపడతాడు, కష్టపడి ఎందుకురా ఇదంతా అని అనుకోడంట. ఎందుకురా ఇదంతా, ఎవరి కోసం కష్టపడుతున్నాను? అబ్రహాము ఆలోచన చేశాడు, ఏమని? ఎందుకు వచ్చింది ఐశ్వర్యం? అబ్రహమా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవుడు మళ్ళీ వచ్చేమంటున్నాడు, అబ్రహమా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. చాలని ఆయన ఆశీర్వదించింది. గొర్రెలు, మేకలు, ఒంట్లు, దాసీలు, పొలాలు, పొట్టలు అన్నీ ఇచ్చేసే బోళ్ళు అంత ఉంటే ఇప్పటికే బోళ్ళు అంత అయిపోయింది. ఏం చేసుకోమంటావు? పిల్లోడా, ఏమన్నా పిల్లోడా, ఎవరున్నారని ఏం చేసుకొని ఆస్తి అంతాను? ఆశీర్వదిస్తాను, ఏం చేసుకొని ఆస్తి అంతా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్లే, ఎంత సంపాదింస్తే మాత్రం ఏమైందిలే, మా ఇంట్లో ఉన్నాడు కదా పెద్ద దాసుడు ఎలియాజరు, ఇంకా ఆడిగా ఇచ్చేస్తాను మొత్తం మీద అంతా అంటున్నాడు. ఏది? దేవుడిచ్చిన ఆస్తి అంతా, ఈ సంపాదన అంతా మా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద దాసుడు అని ఎలియాజరే కదా ఆస్తికర్త, నా తర్వాత ఆడే కదా వారసుడు, నా తర్వాత అతనికే కాదు ఈ ఆస్తి అంతా చెందుతుంది, ఇంకంతేలే వాడికే ఇచ్చేస్తాను, నువ్వు ఎంత ఆశీర్వదింతే మాత్రం సుఖమేముందిలే అంటున్నాడు. అట్లా కాదురా, నీకు ఇస్తానన్నాను కదా బిడ్డని, నీకు కొడుకుని ఇస్తానన్నాను కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, పిల్లరా, అతడు సుఖమనున్నది నేను ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకోడు, ఇది వ్యర్థమైనదై బహుచింత కలిగించును. 9వ వాక్యంలోకి వెళ్తే ఏమంటున్నాడంటే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక
ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటిగా ఉన్నావు, కష్టపడుతున్నావు, లక్షలు సంపాదించావు, నీకు ఏదైనా చిన్న నీరసం వస్తే ఎవడొస్తాడు నీ దగ్గరికి? అదే భార్య ఉందనుకోండి, గబగబా వెంటనే ఏం చేద్దే? హాస్పిటల్కి తీసుకెళ్తుంది, చక్కగా చూపిస్తుంది. ఏమండి, మళ్ళీ ఆవిడికి ఏదైనా కష్టం వస్తే నువ్వు చూపిస్తావు, ఆవిడకి ఏదైనా బలహీనత వస్తే నువ్వు తీసుకెళ్తావు, నీకేదైనా బలహీనత వస్తే ఆవిడ తీసుకెళ్తుంది, నువ్వు లేకపోతే ఆవిడ చేస్తుంది, ఆవిడ లేకపోతే మగవాళ్ళు ఎవరో నేను చేస్తానంటలేదేంటి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆవిడ లేకపోతే వంట చేస్తున్నారా? చేయట్లేదా? అయ్యో, చేయనంటున్నారా మిళ్ళ? మరి ఉభయులకి కూడా మంచి ఫలం కలగాలంటే మగపిల్లలు వెళ్ళిపోయారా? వీళ్ళు ఏమైనా నేర్చుకుంటారేమో, రేపు పొద్దున వాళ్ళ భార్యలకి ఏమైనా వంటలు చేసి చేస్తారేమో అని వీళ్ళని అడుగుదామంటే వాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివాడిని లేవనెత్తును, అయితే ఒంటిగాడు పడిపోయిన వాడికి శ్రమయే కలుగును. వాడిని లేవనెత్తేవాడు ఇద్దరు కలిసి పండుకొని వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును? ఒంటరిగా వాని ఒకరి మీద ఒకడు పడిన ఇద్దరు కూడి వాని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగదు కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుడిలారా, ఇక్కడ ఇంకొక మాటను కూడా మీకు దీని సందర్భంగా చూపిస్తాను. యోబు గ్రంథంలో 3వ అధ్యాయంలోకి వెళ్దాం. అంటే కష్టాల గురించి ఇక్కడ యోబు గారు కూడా చెప్తున్నాడు. 3వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. యోబు గ్రంథంలో 3వ అధ్యాయము 11. చూడండి, గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణము విడవకపోతుని, నన్నేలా కుడిచితిని, నేను నిద్రించి ఉందును, నాకు విశ్రాంతి కలిగి ఉండును, భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించి ఉందును, బంగారం సంపాదించి వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి ఉందును. వెలుగు చూడని బిడ్డవాలే లేకపోయిందును. ఇంకేమి అక్కడ శ్రమపరిచేవాళ్ళు ఉండరు, బాధ పెట్టేవాళ్ళు ఉండరు ఇంకా అని చెప్పి అతడు తన జన్మను గురించి, తనకు వచ్చిన కష్టాల గురించి అక్కడ ఎంతో చింతాక్రాంతుడు అవుతున్నాడు, బాధపడుతున్నాడు. ఇంత సంపాదించినా ఏంటి ఉపయోగం అన్నట్లుగా అతడు తన జీవితంలో వాపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మీకు గమనించండి, ఒంటరిగా ఉండటం వల్ల ఉపయోగం లేదు, కానీ సహవాసం అనేది ఖచ్చితంగా అవసరం అని చెప్తున్నాడు అక్కడ. అందుకే హెబ్రీ గ్రంథకర్త అపోజినటువంటి పౌలు 10వ అధ్యాయం 24వ వాక్యంలో ఒక మాట చెప్తాడు. హెబ్రీ గ్రంథకర్త అపోజినటువంటి పౌలు 10వ అధ్యాయము హెబ్రీ 10:24లో చెప్తాడు. చూడండి, కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించే కొలది, మీరు చూచే కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకు ఒకరినొకడు, అదిగో చూడండి, ఆ దినము సమీపించే కొలది, రెండవ రాకడ సమీపించే కొలది, ప్రభువు రాబోతున్నటువంటి సమయం వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కువగా కూడుకోవాలి, సహవాసములోకి రావాలి, ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినము సమీపిస్తా ఉన్నది. ఇది ఆ సమయమే, దేవుని యొక్క రాకడ సమయమై ఉన్నది, వధువు సిద్ధపాటు సమయమై ఉన్నది. కొనికి నిద్రించే సమయం కాదు ఇది. కొనికి నిద్రించడం వలన లేమి వచ్చినట్లుగా, దరిద్రపు వచ్చినట్లుగా కొనికి నిద్రించినప్పుడు సపోవాది అది ఎదుగు వస్తాడు.
వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అపోస్తల కార్యముల గ్రంథం 2:42 కూడా అద్భుతమైనటువంటి మాట రాస్తాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వాక్యంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తాడు. అపోస్తల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును. చూడండి, సహవాసం అనేది ఒంటరిగా చేయలేడండి. అందుకే అంటున్నాడు, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి పోరాడలేడు అంటున్నాడు. కాబట్టి ఒక వ్యక్తికి సహవాసం అనేది కావాలన్నాడు. సహవాసంలో ఏం జరుగుతుందంటే, చూడండి, అక్కడ వ్రాస్తున్నటువంటి మాట, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగక ఉండిరి. అంటే ఎప్పుడైతే సహవాసంలోకి వచ్చామో అక్కడ మనము ప్రార్థన చేయడానికి, రొట్టె విరవడానికి, ఒకరికొకరు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉంటే నువ్వేం చేయలేవు. కాబట్టి ఈ భక్తిహీనతను ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ వివరిస్తా ఉన్నాడు ప్రసంగి భక్తుడు. ఆమేన్. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం ఇప్పుడు త్వరగా. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, వాక్యం ఏం చేయాలంట? ప్రకటించాలి. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చూడండి, ఇక్కడ అపోజినటువంటి పౌలు గారు భక్తుడైనటువంటి తిమోతికి చెప్తున్నాడు, కష్టపడాలి, నువ్వు పని చేయాలి, సోమరిపోతుగా ఉండకూడదు, దరిద్రుడిగా ఉండకూడదు. సోమరిపోతుగా ఉంటే దరిద్రం వస్తుంది, పని చేయకుండా ఉంటే నీకు దరిద్రత వస్తుంది. పని చేయాలి, పని చేయకుండా, కష్టపడకుండా భోజనం చేయకూడదు. ఇవన్నీ కూడా తన యొక్క శిష్యుడైనటువంటి తిమోతి, భక్తుడైనటువంటి తిమోతికి చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, వాక్యాన్ని ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడు. వాక్యం చెప్పే సమయం ఇదే అని లేకుండా సమయం అనక అసమయం అనక ఏ సమయంలోనైనా సరే నువ్వు వాక్యం చెప్పడానికి, ప్రకటన చేయడానికి వెళ్ళు. కూర్చోవద్దు, పడుకోవద్దు, నిద్రపోవద్దు. హల్లెలూయా. వాక్యం చెప్పే అవకాశం కలిగిందంటే వెళ్ళి వాక్యం చెప్పు. ఒక ఆత్మను పట్టుకో. నువ్వు పరుగులో పందెములో ఓపికతో పరుగెట్టు. వద్దు, కూర్చోవద్దు. సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతోను ఉపదేశించుచు, ఖండించుము, గద్దించు, బుద్ధి చెప్పు. హల్లెలూయా. ఎందుకనగా జనులు హితబోధను సాధించగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారంట వాళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చిందంట. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సత్యమునకు చెవియొగ్గాలి. ఆమేన్. సత్యమునకు చెవియొగ్గాలి. ఎందుకంటే సత్యం అనేది బహు దూరముగాను లోతుగా ఉన్నదంట. దాన్ని పరిశీలన చేయగలవాడెవడని భక్తుడు చెప్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యములోకి రావాలి, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఎత్తబడే సమయంలో మనం ఉన్నాం. నువ్వు అబ్రహాము సంతానమని నువ్వు చెప్తే అబ్రహాము యొక్క క్రియలు నీలో కనబడాలంటున్నాడు ఇక్కడ ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చి నిన్ను తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశాడు. ఆయన చేసినటువంటి వాగ్దానం, ఆఖరి వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను వెళుతున్నాను, మళ్ళా తిరిగి వస్తాను అని మాట చదవండి. 14వ వాక్యం, 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యం అంటాడు. చూడండి, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతానంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన వస్తానంటున్నాడు, మనల్ని తీసుకొని వెళ్ళిపోతానంటున్నాడు అన్నాడా? మరి ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతానని చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలా వద్దా?
అదే ప్రభు వద్దాం అనుకుంటున్నాను కానీ మరి వేయట్లేదు కొద్దిసేపు ఉండు అంటవా? ఆయన వచ్చేటప్పటికి ఎలా ఉండాలి? సంఘం సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. సంఘము సిద్ధపడి ఉండాలి. నీ వాగ్దానం చేశాడు దేవుడు, వాగ్దానం ప్రకారం దేవుడు వస్తాడు, నిన్ను తీసుకొని వెళ్తాడు. ఎందుకనగా అది దేవుని మాట అయి ఉన్నది. దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. ఆయన నరుడు కాదండి, ఆయన అబద్ధం ఆడడండి, ఆయన మాట తప్పుడండి. ఆమేన్. ఆయన నిన్ను స్వస్థపరుస్తానంటే స్వస్థపరిచే తీరుతాడు. ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు. నువ్వు ఎటువంటి వ్యాధితో వచ్చినా, ఎటువంటి బలహీనతతో వచ్చినా ఆయన నిన్ను స్వస్థపరుస్తానన్నాడంటే ఆయన ఖచ్చితంగా స్వస్థపరిచే తీరుతాడు. నువ్వు నమ్మితే నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మాట ఇచ్చాడంటే మాట తప్పేవాడు కాదు ఆయన. అవునా కదా? ఆమేన్. హల్లెలూయా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 15,000 అంతేనా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అన్ని 15,000 అన్నారు. వచ్చినాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట ఇచ్చారు, తప్పారా లేదా? వాలంటరీకి 5,000ది 10,000 చేస్తానన్నాడు. ఏం చేశాడు? మాట తప్పాడు. మనిషి కాబట్టి మాట తప్పాడు. ఉన్న ఉద్యోగాలు తీసేశాడు. ఎంతమంది ఉసురు తగులుతుందో చూడండి. 5,000 రూపాయలు 50,000గా భావించి చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటున్న చిరు ఉద్యోగులు ఏమైపోయారు? ఈరోజు రోడ్డును పడ్డారు. ఆమేన్. నా దేవుడు అలాంటి వాడు కాదండి. మాట తప్పడండి. హల్లెలూయా. వస్తానంటే వస్తాడు, తీసుకెళ్తానంటే తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రాలో. 83,000 మంది పాస్టర్లో 8,000 మందికి మాత్రమే ఇచ్చారు 5,000 రూపాయల కాడికి. నెలకు 5,000 రూపాయలు. 83,000 మంది పాస్టర్లు ఎక్కడ? 8,000 మంది పాస్టర్లు ఎక్కడ? ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవులారా, నా దేవుడు అలాంటి వాడు కాదు. నా దేవుడు నిన్ను పోషించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను అడిగారు, అయ్యా మీకు కూడా 5,000 ఇస్తామని. నాకు అవసరం లేదు, లేనోళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. నెలకు 5,000 ఇస్తాం పాస్టర్ గారు, మీ పేరే ఇవ్వండి అన్నారు. నేను అన్నాను, పాపం 5,000 కూడా లేని పాస్టర్లు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళ పేరు రాసి వాళ్ళకి ఇవ్వండి. నాకు అవసరం లేదన్నాను. నా సంఘం నన్ను పోషిస్తుంది, నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు మాట ఇచ్చాడంటే మాట నెరవేర్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మోషేకి ఇచ్చినటువంటి వాక్యమును మోషే నెరవేర్చాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నోవాహుకి ఇచ్చినటువంటి వాక్యాన్ని నోవాహు నెరవేర్చాడు. ఈరోజు ప్రవక్త అంటున్నాడు, నీకు దేవుడిచ్చిన వాక్యాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? ఆమేన్. మోషేని పిలిచాడు దేవుడు. మోషే అన్నాడు, పిలిచాడు, పరిచర్య అప్పగించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40 సంవత్సరాలు అద్భుతమైనటువంటి ట్రైనింగ్ అయ్యాడు. ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలన్నీ నేర్చుకున్నాడు. యుద్ధం చేయడానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని పిల్లలను విడిపించడానికి ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలు అన్నీ నేర్చుకున్నాడు. ఇక అనుకున్నాడు, మా అమ్మ చెప్పినట్లుగా ఈ రాజ్యంలో ఉన్న బానిసలందరినీ కూడా విడిపించేయగలను. ఇదిగో నేను నేర్చుకున్నటువంటి విద్య ద్వారా. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని పిల్లలను, ఈ ఐగుప్తులో ఉన్నటువంటి హెబ్రీ పిల్లలను చెరలో నుండి విడిపించేస్తాను అనుకున్నాడు. నిజంగా ఆ విధంగా 40 సంవత్సరాల వయసులో గనక మోషే గనక విడిపించి ఉంటే మోషే గొప్పవాడవును. ఇంకా మాట్లాడుతున్నాయా? 40 సంవత్సరాల వయసులో గనక మోషేనే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ని విడిపిస్తే మా నాయకుడు ఎవరు? మోషేయే మమ్మల్ని విడిపించాడని చెప్పుకుంటారు ప్రజలు. అందుకే మోషేని ఏం చేశాడు తెలుసా? 40 సంవత్సరాలు దాటగానే తీసుకెళ్ళి అరణ్యంలో పడేశాడు. అరణ్యములో పడేసి అక్కడ గొర్రెలు మేపేటటువంటి కాపరిగా అప్పచెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. 40 సంవత్సరాల ట్రైనింగ్ పూర్తి కాగానే ఆ మండుచున్న పొదలో నుండి పిలిచాడంట. హల్లెలూయా.
అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా. ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, అగ్ని మండించు. పరిశుద్ధ నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 40 సంవత్సరాలు పూర్తవగానే అగ్ని ఆ మండుచున్నటువంటి పొదలో నుండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మండుచున్నటువంటి ఆ పొదలో నుండి దేవుడు దర్శించాడా? అది దేవుని అగ్ని అయి ఉన్నది. కాలిపోతున్నట్టు కనబడుతుంది కానీ కాలిపోవట్లా. జాగ్రత్త గమనించండి. మేడగదిలో కూడా అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాలింది, కానీ మనుషులు ఎవరు కాలిపోలేదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ అగ్ని అయి ఉన్నది, దహించు అగ్ని అయి ఉన్నది. ఆ అగ్నిలోంచి మోషేతో మాట్లాడాడు. మోషే ఇప్పుడు వెళ్ళి ఐగుప్తుకి. ఎందుకు ప్రభా? ఎందుకంటావేంట్రా? యుద్ధము చేయడానికి. అరే రే ఇప్పుడు ఎంత వయసు అనుకుంటున్నా ప్రభా నాకు? తెలుసులే నాకు నీ వయసు ఎంత అనుకుంటున్నావు ప్రభా? ఎంత? జస్ట్ 80. జస్ట్ 80? ఏంటి ప్రభా జస్ట్ 80 అంటున్నావు? అవునురా, జస్ట్ 80 ఇయర్స్ నీకు. అవును ప్రభా, నేను 40 ఇయర్స్లో యుద్ధం చేయాలనుకున్నాను. ఎప్పుడు? 40 ఇయర్స్లో నేను యుద్ధం చేసి హెబ్రీ పిల్లలను ఐగుప్తులోంచి విడిపించాలని నేను అనుకున్నాను. ఏంటి జస్ట్ 80 అంటున్నావు ఏంటి అన్నాడు. ఇప్పుడే వెళ్ళాలి, నువ్వు ఇప్పుడే చేయాలి యుద్ధం. ఎందుకంటే యుద్ధం చేసేది నువ్వు కాదురా పిచ్చోడా. యుద్ధం చేసేది నువ్వు కాదు. 40 సంవత్సరాల్లో నిన్ను యుద్ధానికి పంపితే నువ్వే గొప్పోడు అవుతావు. ఇప్పుడు 80 సంవత్సరాల్లో నిన్ను యుద్ధానికి పంపుతున్నది ఎందుకో తెలుసా? యుద్ధము చేసేది నువ్వు కాదు, నేను చేస్తాను. హల్లెలూయా. నువ్వు నిలబడంతే. సరే ప్రభా, కత్తెట్టుకెళ్ళినా అక్కర్లేదు, ఆ కర్రట్టుకెళ్ళు. ఏ కర్ర? ఏ గొర్రెలనైతే ఇప్పుడు వరకు మేపావో ఆ కర్రే పట్టుకెళ్ళు. ఏం కర్ర? వేరే కర్ర అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కర్రతోనే వెళ్ళాడు, ఐగుప్తుకు వెళ్ళాడు. 40 సంవత్సరాల వయసులో ఏ పవర్ అయితే ఉందో అదే పవర్ మళ్ళీ 80 సంవత్సరాల వయసులో కూడా ఉంది. హల్లెలూయా. 80 సంవత్సరాల వయసులో వెళ్ళాడు. ఆమేన్. ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించుకొచ్చాడు. మిగిలిన 40 సంవత్సరాలు ఎక్కడ? మళ్ళీ తీసుకొచ్చి అరణ్యంలోనే పడేశాడు. ఇప్పుడు ఆ హెబ్రీ పిల్లలను నడిపించడానికి కలిగిన అనుభవం వచ్చింది ఇప్పుడు ఎవరికి? మోషేకి. అందుకే మన ప్రవక్తను కూడా ప్రభు అంటే అడగలేదు, కానీ ఆ ప్రవక్త అంటున్నాడు, నన్ను గనక నన్ను అడుగుంటే ఏమనంటే, ఒకవేళ 25 సంవత్సరాల వయసులో సేవకు వస్తావా, 50 సంవత్సరాల వయసులో వస్తావా, 75 సంవత్సరాల వయసులో వస్తావా అని గనక నన్ను దేవుడు అడుగుంటే నేను అంటాను 75వ సంవత్సరంలో సేవకు వస్తాను ప్రభువా అంటాడంట. ఎందుకంటే ఈ 75 సంవత్సరాలు కూడా అనుభవము నేర్చుకుంటాడంట. ప్రవక్త అంటాడు, నేను అనుభవం నేర్చుకుంటానని. ఆమేన్. మీకు తెలుసా, మరి 50 సంవత్సరాలు దాటిన తర్వాతే ప్రవక్తకి ఏమిచ్చాడు? మర్మములు బయలుపరిచే పరిచర్య ఇచ్చాడు. అంతకుముందు ఏమీ లేదండి. అంతకుముందు పరిచర్య వేరుగా ఉంది. 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రవక్త పరిచర్య వేరుగా ఉంది. ఆమేన్.
ప్రతి సమయంలోనూ కూడా దేవుడు దర్శిస్తూ వచ్చాడు. ప్రతి సమయంలోనూ కూడా దేవుని యొక్క మర్మములు బయలుపరుస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పరిచర్య అనేది పవర్ఫుల్గా ఉంటుంది. అనుభవంతో కూడిన పరిచర్య ఉండాలి, అనుభవంతో కూడిన పరిచర్య. ఆమేన్. కాబట్టి పిల్లారా, మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యమును నెరవేర్చిన తర్వాత మనము వెడలిపోవలసినటువంటి సమయం ఒకటి వస్తుంది. మోసే జీవితంలో అదే జరిగింది. ఆమేన్. సమయం అయిపోయిన తర్వాత దేవుడు అంటాడు, ఇక అయిపోయింది, చాలు, నువ్వు కూర్చో అంటాడు. ఎంతవరకు దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలో అంతవరకే దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. ఆ తర్వాత అంటాడు, నువ్వు కూర్చో, నువ్వు రెస్ట్ తీసుకో. మోసే సమయం అయిపోయింది, వెంటనే మరొక వ్యక్తిని దేవుడు లేపాడు, యెహోషువని. వింటున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యెహోషువ భయపడుతున్నాడు. నాయన మోసే కాబట్టి ఏదో అట్టట్ట కాలక్షేపం చేశాడు, ఏదో మోసే కాబట్టి అలాగా ఆ గొప్ప గొప్ప అద్భుతాలు చేసి మోసే కాబట్టి అలా నడిపించాడు ఆయన ఎంతమందిని, నేను నడపలేనేమో, నా వల్ల కాదేమో అంటే ప్రభు అన్నాడు, ఏయ్, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నేను అన్యాయస్తుడిని కాదు, మోషే ఎక్కువ నువ్వు తక్కువేం కాదు. నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నాను, మోషే పక్షముగా ఉండి ఇశ్రాయేలు పక్షముగా ఉండి ఇష్మాయేలీలతోనూ ఫిలిష్తీయులతోనూ ఎలాగైతే యుద్ధము జరిగించాను, ఆమేన్, నీకు తోడై ఉంటాను. ప్రతి విషయంలోనూ నేను నీకు సహాయం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన దేవుడు ఎల్లప్పుడూ కూడా చెప్పిన మాటకు కట్టుబడే దేవుడు ఆయన, మాట తప్పే దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పిల్లరా, దేవుడు పిలిచిన సేవకులందరి జీవితంలో అదే జరుగుతుంది. దాన్నే పౌలు గారు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట అదే చెప్తున్నాడు. చూడండి, మొదటి వాక్యం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యం. దేవుని ఎదుటను సజీవులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. సమయం అనక అసమయం అనక ప్రయాసపడాలి. మోషే అలాగే ప్రయాసపడ్డాడు. సమయం లేదు, అసమయం లేదు. మేఘం వచ్చేది, అది ఆగితే ఆగాలి, బయలుదేరితే సమయం లేదండి. ఇంకా మేఘం బయలుదేరితే బయలుదేరటం, మేఘం ఎక్కడైతే ఆగిందో అక్కడ ఆగిపోవడం. స్టాప్ స్టార్ట్, స్టాప్ స్టార్ట్, అంతే పని. ఇంకా అదేంటంటే మోసే గారు ఇప్పుడే కదండి భోజనం చేసాం, కొంత అంత రెస్ట్ తీసుకోవద్దా? ఏమరా నాకు తెలియదు, మేఘం కదిలింది, కదలమన్నాడు దేవుడు, అంతే. పరిచర్య ఎలాగుంటుంది? సమయం అనక అసమయం అనక ప్రయాసపడాలి. సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతం ఎక్కడొచ్చింది మోషేకి? గొర్రెలను కాసేటప్పుడు వచ్చింది. దీర్ఘశాంతం ఎక్కడొచ్చింది మోషేకి? దీనత్వం ఎక్కడొచ్చింది? సాత్వికం ఎక్కడొచ్చింది? ఆమె గొర్రెల కాపరిగా వచ్చినప్పుడు, గొర్రెలను కాల్చినప్పుడు, హల్లెలూయా. అక్కడ ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు 40 సంవత్సరాల వయసులో అతనికి ఓపిక లేదండి. 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతనికి దీర్ఘశాంతం లేదండి, దయాళత్వం లేదండి, దీనత్వం లేదండి, ఓర్పు లేదండి. ఎవడన్నా మాట అంటే లాగలెంపగా కొట్టి ఇక కొడితే మామూలుగా ఉండదు. ఇంకా ఇక్కడ చచ్చాడంటే గొయ్యి తీసి కప్పెడేసేవాడు అంతే. ఎవరిని కూడా కేకెట్టడం లేదండి. అర్థమవుతుందా? మళ్ళీ ఎవడన్నా కేకెత్తాడికి తెలిసిపోద్దేమని. దేవునికి స్తోత్రం. ఒక్కడే గొయ్యి తీసేసేవాడు, అందులో పాడేసిపోయేవాడు అంతే. అంత బలవంతుడు మోషే. అయితే పిల్లరా, ఆ బలాన్నంతటిని కూడా తీసేశాడు దేవుడు. సాత్వికం ఇచ్చేశాడు, దీనత్వాన్ని ఇచ్చేశాడు, ఓర్పునిచ్చాడు, సహనాన్ని ఇచ్చేశాడు. అందుకంటున్నాడు, ప్రయాసపడము, సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతం, ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఆమేన్. ప్రతి దేవుని సేవకుడు ఆ విధంగా ఉండాలని ఇక్కడ కోరుకుంటున్నాడు. దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రతి సేవకుడు దేవుని ప్రతినిధి అయి ఉన్నాడు. పరలోకపు సైన్య సమూహం అంతయు అతని వెనుక ఉంటుంది. ఆమేన్. దేవుని చేత పిలవబడినటువంటి దేవుని సేవకుడి యొక్క వెనుక పరలోకపు సైన్యం ఉంటుందంట. మోషే వెనుక పరలోకపు సైన్యం ఉన్నది. యెహోషువ యొక్క ఆ వెనుక పరలోకపు సైన్యం ఉన్నది. పౌలు గారి యొక్క పరిచర్య వెనుక పరలోకపు సైన్యం ఉన్నది.
పేతురు గారి యొక్క పరిచర్య వెనుక పరలోకపు సైన్యం ఉన్నది. ఈరోజు నిన్ను దేవుడు కనుక పిలుచుంటే నీ పరిచర్య వెనక దేవుని సైన్యం ఉంటుంది. అవునా కదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు, పరలోక సైన్యం అంతయు అతనికి వెనుక ఉన్నది. కాబట్టి సంఘములో దేవుని యొక్క వాక్యమును ధైర్యంగా బోధించు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది మన భక్తిని బట్టి కాదు కానీ, మన నీతిని బట్టి కాదు కానీ, మన క్రియలను బట్టి కాదు కానీ, అది దేవుని కృపను బట్టే. హల్లెలూయా. అందుకే ఎఫెసీ 2:8 అనుకుంటా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వాక్యాలు చదివితే అక్కడ ఉంటుంది చూడండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా చూసారా ఏంటంటే అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమునకు రాబో యుగములను కనబర్చు నిమిత్తం క్రీస్తు యేసునందు కూర్చోబెట్టాను. చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని కృప. కొట్టండి చప్పట్లో, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మీ భక్తిని బట్టి కాదండి, మన క్రియలను బట్టి కాదు, అది కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే అనేటటువంటి సంగతి మనం తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ ప్రవక్త అన్నాడు, ఎత్తబడుట అనేది కూడా ఆయన కృపను బట్టే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త నోవాహు ఏ వర్తమానం అయితే కలిగి ఉన్నాడో ఆ వర్తమానాన్ని ప్రవక్త నోవాహు నమ్మాడు కనుక ఆ వర్తమానం ఏం చేసిందంటే నోవాహుని తన కుటుంబాన్ని రక్షించింది. ఏ వర్తమానమునైతే నమ్మలేదో ఆ వర్తమానమే ఆ కాలంలో ఉన్న ప్రజలను నీటిలో ముంచింది. ఇంకొక అద్భుతమైనటువంటి మాట ప్రవక్త చెప్తాడు ఏంటంటే, ఏ నీరైతే నోవాహుని తన వాడను తన ఫ్యామిలీని పైకెత్తిందో అదే నీరు ఆ కాలంలో ఉన్న అవిధేయులను నీటిలో ముంచేసిందంట. ఆమేన్. ఈరోజు నిజంగా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈరోజు దేవుడు ఏ వాక్యం అయితే దేవుడు మనకిచ్చాడో ఈ వాక్యమును నమ్మినటువంటి వారిని పైకి తీసుకెళ్తాడు, ఈ వాక్యమును నమ్మనటువంటి వారిని కిందకి తీసుకెళ్తాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు చాలామందికి కూడా అది అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. సమయమందును అసమయమందును, ఆమేన్, ఇదే విషయాన్ని విశ్వాసులకు చెప్పాలి, వాక్యాన్ని బోధించాలి, సువార్తను ప్రకటించాలి. ఈరోజు మన పోరాటము మన సహోదరులతో కాదు పిల్లరా, సంఘములో పరిచయం చేసే పరిచర్యలతో కాదు, ఆకాశ మండలం అందన దురాత్మ సమూహంలో. ఎఫెసీ 6:10 ఉంటుంది ఆ మాట రాసుకోండి. ఎఫెసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం ఉంటుంది ఆ మాట రాసుకోండి. అనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. అందుకే మన ప్రవక్త అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, ఈరోజు మీ సహోదరులతో మీరు పోరాడలేదన్న సంగతి గుర్తుంచుకోండి. ఎవరితోనూ కలహాలు పెట్టుకోకండి, ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి, ఎవరితోనూ వాదాలు పెట్టుకోకండి, ఎవరితోనూ మరి మీరు ఏమంటారు దాన్ని వ్యతిరేకంగా మీరు నడుచుకోకండి. ఎందుకంటే వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నావంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లు లెక్క. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ పోరాటం, నువ్వు ఏదైనా పోరాటం చేయాలనుకుంటే ఆకాశ మండలంలో ఉన్నాయి దురాత్మ సమూహములు, వాటితో నువ్వు పోరాడాలి. ఆమేన్. కాబట్టి అందుకే అంటున్నాడు, అపవాదికి మీరు చోటు ఇవ్వకండి, సత్యాన్ని సంఘానికి బోధించాలి, అప్పుడే సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. వారికి ఎంతమాత్రం బానిసలుగా ఉండరు. ఏర్పరచబడిన వంశం మీరు, రాజులైన యాజక సమూహం మీరు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మీరు. నీ గురించి నీ బంధువులకు చెప్పడం కాదు కానీ, నీ గురించి మీ సహోదరులు చెప్పడం కాదు కానీ, నీ గురించి నీ పాస్టర్ చెప్పడం కాదు కానీ, నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. అర్థమవుతుందా పిల్లారా? మన గురించి ఎవరో గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. మా పాస్టర్ ఎంత గొప్పవాడండి నా గురించి మీరు చెప్పక్కర్లేదు, నీ గురించి మీ బంధువులు చెప్పక్కర్లేదు. కానీ మన అందరి గురించి ఒక ఆయన ఉన్నాడు, చెప్పాల్సిన వ్యక్తి ఆయన చెప్పాలి.
అందుకని బలా నమ్మకమైన దాసుడు అని ఎవరు చెప్పాలంటే నీ గురించి దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వాక్యం త్వరగా చదవండి. నేను కొద్ది నిమిషాల్లో ముగించి ప్రార్థన చేస్తాను. మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తర్వాత స్థిరపరచమని చెప్పాను. కొత్తగా సంఘములో చేర్చబడినటువంటి సహోదరులు ఏం చేయాలంట? స్థిరపరచాలంట. వాక్యములు స్థిరపరచాలి, విశ్వాసములు స్థిరపరచాలి. హల్లెలూయా. వాళ్ళకి నువ్వు మంచి బోధన బోధించాలి, వాక్యం పట్ల అవగాహన కల్పించాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి, వాళ్ళకి వాక్యాన్ని బోధించాలి, బలపరచాలి, స్థిరపరచాలి. అందుకే అన్నాడు. ఆ మాట చదవండి, 32వ వాక్యం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పుచున్నాడు. క్రైస్తవ సంఘం అనేది పెంతెకొస్తు పండగ దినాన్ని స్థాపించబడింది. అంతకుముందు సంఘము ఉంది కానీ దానిని నడిపించే శక్తిని అది కలిగి లేదు. అంతకుముందు సంఘం లేదంటే ఉంది, కానీ దానిని నడిపించే శక్తి సంఘం మీదకి దిగి రాలేదు అప్పటికి. కాబట్టి వాళ్ళు ఏమైపోయారంటే భయపడేవాళ్ళు. వాళ్ళు ప్రార్థన చేయాలంటే భయపడేవాళ్ళు, ప్రసంగం చేయాలంటే భయపడేవారు. ఎందుకంటే వారు ఒక సంఘముగా ఉన్నారు కానీ వారికి ఒక నాయకుడు, ఒక పరిశుద్ధాత్మ నాయకుడు అనే వాళ్ళు లేకుండా పోయాడు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే కదిలించబడ్డారు, బెదిరించబడ్డారు. ఎప్పుడైతే పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడారు. వారికి భయం అనేది వాళ్ళు పోయింది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే ప్రియమైనటువంటి దేవుళ్ళారో వాళ్ళ భాషలో మాట్లాడారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులు బాగు చేశారు, చనిపోయిన వారిని కూడా బ్రతికించారు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కనుక. అప్పుడు వారు సర్వలోకానికి వెళ్ళారు, సర్వసృష్టికి సువార్తను ప్రకటించారు. ఆమేన్. సంఘము క్రీస్తును నమ్మినట్లయితే దెయ్యాలను వెళ్ళగొట్టగలం, రోగులను స్వస్థపరచగలవు, కొత్త భాషలో మాట్లాడగలవు. 120 మంది మీద దిగిన పరిశుద్ధాత్మ ఈరోజు నీ మీదకి దిగి వచ్చినప్పుడు హల్లెలూయా, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యము చూడండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 1వ వాక్యం చదివండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 1వ వాక్యం త్వరగా. వృద్ధుడు కాగా చూడండి, యెహోవా అతనికి ఎలాగూ సెలవిచ్చాను, నీవు బహు దినములు గడిచిన వృద్ధుడివై అతి విస్తారమైనటువంటి దేశం ఇంకా మిగిలి ఉన్నది. ఆమేన్. చూసారా పిల్లరా, అప్పటికే వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఎవరు? యెహోషువ వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన దేశాలు చాలా ఉన్నాయి. అయితే పిల్లరా, యెహోషువకి బలమనిచ్చేవాడు ఆయనే. ఆమేన్. కనాను దేశాన్ని ఇశ్రాయేలుకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనకు దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తానని వాగ్దానం చేశాడు. యెహోషువ వారిని కానానుకు నడిపించుతున్నప్పుడు వారిలో ఎటువంటి గొడవలు లేవండి అక్కడ. ఆమేన్. వారి ప్రయాణాల్లో చూడండి, మోషే కాలంలో ఉన్న ఇంకా సణుక్కోవడం. చాలా జాగ్రత్తగా వినండి, ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను. మోషే కాలంలో వాళ్ళు ఏం చేశారంటే దేవుని మీద సణుక్కున్నారు, మోషే మీద సణుక్కున్నారు. కానీ యెహోషువ కాలానికి వచ్చేటప్పటికి సణుగులు లేవు, గొణుగులు లేవు. ఎందుకంటే సణుక్కుంటే ఏమైందో, గొణుక్కుంటే ఏమైందో మోషే కాలంలో చవి చూశారు వాళ్ళు. మన ప్రవక్త అదే అంటున్నాడు, మోషే కాలంలో సణుక్కుంటే ఏం జరిగిందో, గొణుక్కుంటే ఏం జరిగిందో వాళ్ళ చవి చూశారు. కనుక యెహోషువ కాలానికి వచ్చేటప్పటికి సణుగులు లేవు, గొణుగులు లేవు. అమ్మో సణుక్కుంటే ఇక్కడ ఆగిపోతామేమో, అమ్మో గొణుక్కుంటే ఇక్కడ ఆగిపోతామేమో. మన పితరులకు అదే జరిగింది, మనం ఆగిపోతే ఇంకా ఉండలే. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఆ రోజు వాళ్ళు సణుక్కుని అక్కడ ఆగిపోయినట్లుగా ఈరోజు సంగమా, నువ్వు గనక నీ సహోదరుని గురించి సణుక్కున్నావా, నువ్వు ఎక్కడ ఆగిపోతావు అంటున్నాడు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించండి. మోషే కాలంలో మోషే భయపడకపోయినా మోషే మీదను దేవుని మీదను సణుక్కున్న కారణంగా అనేక మంది, లక్షలాది మంది అరణ్యములో రాలిపోయారని బైబిల్ చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ యెహోషువ కాలానికి వచ్చేటప్పటికి ఒకరి మీద ఒకరు సణుక్కోవడం అనేది మానేశారండి.
కాబట్టి ఆ తరము వారందరూ కూడా ఆ యొక్క కనాన్లో వాళ్ళు ప్రవేశపెట్టబడ్డారు. అక్కడ భూభాగాలు వారికి పంచిపెట్టబడ్డాయి. 12 గోత్రాల వారికి, అక్కడ 11 గోత్రాల వారికి మాత్రం భూభాగాలు స్వాస్థ్యాలు పంచిపెట్టబడ్డాయి. ఒక్క గోత్రం వారు ఉన్నారు, లేవి గోత్రికులు. వారికి మాత్రమే ఈ యొక్క భూభాగాలు అనేవి పంచిపెట్టకుండా వాళ్ళకి రావాల్సినటువంటి ఆ 12వ గోత్రం లేవి గోత్రికులకు రావాల్సినటువంటి భూభాగం అంతటిని కూడా అది కూడా పంచిపెట్టేశారు. ఎవరికంటే ఈ 12 మందికి కూడా. కాబట్టి ఆ 12 మందికి ఇచ్చినటువంటి, ఆ 11 మందికి ఇచ్చినటువంటి భూభాగాల్లోంచి వచ్చినదే ఆ దశభాగంగా వాళ్ళు తీసుకొచ్చి ఈ లేవి గోత్రికులకు ఇచ్చారు. కాబట్టి ఒకరి మీద ఒకరు సణుక్కునే పరిస్థితి వాళ్ళకి రాలేదు. సణుక్కునే పరిస్థితి దేవుడు అక్కడ తీసుకురాలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి. మరి అదే పరిశుద్ధాత్మ మరి పౌలు గారి కాలంలో సంచరిస్తున్నప్పుడు సంఘంలో అదే పరిశుద్ధాత్మ సంఘములో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ వారు అందరూ ఏం చేశారో తెలుసా? వారికి కలిగిన వాటినన్నిటినీ అమ్మి అపోస్తుల పాదాల వద్ద పడేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తులు ఆ పట్టుకొచ్చిన వాటన్నిటినీ కూడా లేని వాళ్ళకి అందరికీ పంచిపెట్టేశారంట. లేని వాళ్ళందరికీ పంచిపెట్టేశారంట వాళ్ళందరికీ. అలా పంచిపెట్టేసినప్పుడు ఆ సంఘములో పేదోళ్ళని డబ్బున్న వాళ్ళని తేడా లేకుండా వాళ్ళందరూ కలిసి సమిష్టిగా ఉన్నారంట వాళ్ళు. ఇప్పుడు బలవంతుడు బలహీనుడిని అణగదొక్కగలడా? అక్కడ ఉందా ఇప్పుడు? అక్కడ అది లేదు. అందుకే ఇక్కడ ప్రసంగి భక్తుడు అంటున్నాడు, ఆది నుండి కూడా ఏం జరుగుతుందంటే బలవంతుడు బలహీనుడను అణగదొక్కేస్తున్నాడు. బలవంతుడు బలహీనుడి మీద పడి పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది కూడా వ్యర్థమే అని నాకు అనిపించింది అంటున్నాడు. హల్లెలూయా. అయితే అది తాత్కాలికమైనది. కానీ ఈరోజు సంఘంలోకి వచ్చేటప్పుడు పిల్లరా, మనం ఎవరం కూడా గొప్పవాళ్ళం కాదు. కానీ మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత బలవంతులమైనా, ఎంత ధనవంతులమైనా మన తోటి సహోదరులు మనం ఏం చేయాలంటే ప్రేమిస్తూ వారు మన తోటి వారని మనం భావించినప్పుడు వాళ్ళు బలహీనులుగా మనకి కనబడరు. వాళ్ళ బలహీనులుగా మనకి కనబడరండి. వాళ్ళు బలవంతులే, మనము బలవంతులమే. మనమందరము కలిసి దేవుని చేతిలో బలవంతుడైనటువంటి దేవుని చేతిలో బాణములుగా మనం వాడబడతాం. కాబట్టి ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో చదవబడినటువంటి లేఖనం ఒకసారి మళ్ళీ చదివేస్తారు. అది ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో 16వ వాక్యం ఒకసారి చదివండి. నేను ముగించి ప్రార్థన చేస్తాను. మరియు లోకమునందు విమర్శ స్థానమున న్యాయము ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, న్యాయం ఉండవలసిన చోట దుర్మార్గత, నీతి ఉండవలసిన చోట అవినీతి. ఇట్లాంటివన్నీ కూడా పరిస్థితి దేనివల్ల వస్తుందంటే, ఒకడు బలవంతుడయ్యి ఒకడు బలహీనుడు అవటం వల్ల, ఒకడు ధనవంతుడయ్యి ఒకడు పేదవాడు అవటం వల్ల. ఈ కారణాన్ని బట్టి వారిలో ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు అధికారం చలాయించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరందరూ కూడా సమానమైనటువంటి భావములోకి మీరు వచ్చినప్పుడు మీలో ఒకరు హెచ్చని, ఒకరు ధనవంతులని, ఒకరు బలహీనులని అలా తేడా మీకు ఉండదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లరా ఆయన అంటాడు, మరి అదే ప్రసంగి భక్తుడు అంటాడు, ఒకవేళ నాకు ధనం ఎక్కువైపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటాను. పేదరికం నాకు ఇవ్వద్దు, ఐశ్వర్యము నాకు ఇవ్వద్దు, నాకు ఎంత కావాలో అంతే అని అంటాడు. అలా మనం అందరం ప్రార్థన చేసామనుకోండి, అయ్యా నాకు ఎక్కువ ధనం వద్దు, ఎక్కువ పేదరికం వద్దు, నాకు ఎంత కావాలో అంతే అన్నాం అనుకోండి. అందరూ అదే ప్రార్థన చేస్తే అందరికి అలాగే ఉంటుంది. ఇప్పుడు మనలో ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళు, బాగా పేదోళ్ళు ఉంటారా? మనలో ఉండరు కదా. అందరికీ సమానంగా ఉంటుంది. అప్పుడు అందరూ సమానంగా ఉన్నప్పుడు అందరూ ఒకరినొకరు మనం ప్రేమించుకోగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు అర్థమైందా మీకు? ఓకే, మంచిది. చక్కగా వింటూ ఉండండి. పెందలకడే వస్తే కొంచెం ఎక్కువ సమయం వాక్యం వినడానికి ఉంటుంది. మీరు లేటుగా వస్తున్నారు, 7 గంటలకే వచ్చేసేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి విపరీతమైనటువంటి వర్షాలు కురుతాయని చెప్పాడు. రాత్రే చెప్పాడు, భయంకరమైనటువంటి వర్షం కురుస్తుందని చెప్పాడు.
ఏదేమైనప్పటికీ మరి ప్రభు చిత్తం. ఆ డోర్లు వేసేసుకోండి, గ్లాసులు వేస్తారా, మంచిది. ముగింపు ప్రార్థన చేసుకున్న తర్వాత మరి జోగి రాజమణి గారు ఏర్పాటు చేసినటువంటి చక్కటి టిఫిన్ ఏర్పాటు చేశారు మీకు మరి తీసుకొని వెళ్ళండి. అలాగే మరి ఈరోజు మన మధ్యలోకి వచ్చినటువంటి నూతన దంపతులు ఇద్దరు ఉన్నారు. మరి అనురాగ్ చౌదరి గారు, వాణిని, వారికి విషయం చెప్పండి. పెళ్ళికి రానివాళ్ళు వారిని ఆశీర్వదిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి చిన్న పల్లవి యొక్క చరణం పాడుకొని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. గ్లోరీ. ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, ఆమేన్, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నడువాలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీ పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. హయాయ్యకు నాయనా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా ఈ స్తుతి నైవేద్యమునానికి కనిపిస్తున్నాడు ప్రభా. ఎంతవరకు నాయనా నీ దాసుని నిలబెట్టుకుని ప్రభా నాతో మాత్రం మాట్లాడిన దేవా నీకు స్తోత్రం, అద్భుతగడానికి స్తోత్రం, ఆశ్చర్యకరడానికి స్తోత్రం నాయన. నిన్న నేడు నిరంతరము ప్రభా ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన, మార్పు లేని దేవుడు ప్రభా. ఓ రాజానికి వందనాలు. నిజమే ప్రభా, భక్తులైనటువంటి సామెతలు ఇదిగో ప్రభా మరి సొలొమోను గారు చెప్పినట్లుగా ప్రభా ఇదిగో ఒక బలవంతుడు ఒక బలహీనుడు అణిచివేస్తున్నాడని. ఓ నాయనా మరి ఓ నీతి ఉండవలసిన స్థానంలో అవినీతి ఉంటుందని, ఓ నాయనా రకరకాలైనటువంటి కార్యాలు భూమి జరుగుతున్నాయని, ఇవంతా కూడా వ్యర్థము అని చెప్పి భక్తులు చెప్పినట్టుగా మేము చూస్తున్నాం ప్రభా. దేవా నిత్యముగా నాయనా ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ బిడ్డలని కృపణ హస్తాలకు అప్పగిస్తున్నాం నాయనా. మీరు సహాయం చేయండి ప్రభా. సాక్షాత్ చెప్పిన బిడ్డలను దీవించండి. ఎంతో నైనా ప్రయాణాల్లో ప్రభా క్షేమకరంగా తీసుకొచ్చా ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. విదేశాల్లో ఉన్న సహోదరి జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మా ప్రస్తుత సహోదరులందరూ మీరు దీవించండి ఆయన. ఒక్కొక్కరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి ప్రభా. దేవానికి స్తోత్రాలు, వందనాలు నాయన. ఇదిగో ప్రభా వాతావరణం అయితే ప్రభా మరి పరిస్థితులు లేదు నాయన, బ్రతుకోవాలి. ఈ
పిల్లలు మరలా తిరిగి నాయన వెళ్ళాలి ప్రభా. వారి ప్రయాణాల్లో నాయన సహాయం చేయండి. క్షేమకరమైనటువంటి ప్రయాణం దయచేయండి. క్షేమకరంగా తీసుకొచ్చావు ప్రభా. మరలా సురక్షితంగా గ్రామాన్ని చేర్చండి. మా మధ్యలో నూతనంగా వచ్చినటువంటి నాయన ప్రభా అనురాగ్ చౌదరి గారిని, అలాగే ప్రభా వారి యొక్క సత్యమైన వాణిని జ్ఞాపకం చేసుకోండి. నూతనంగా జతపరచబడినటువంటి ప్రభా బిడ్డలు మీరు దీవించండి. ఆయన ఆశీర్వదించండి, మీరు బలపరచండి ప్రభా. స్తోత్రాలు, వందనాలు అయా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా ప్రభా. ఆయన నీ రాకడ ఆలస్యమైతే ప్రభా, ఇదిగో నాయన వచ్చేవారు మరలా ఈ రీతిగా నిన్ను స్తుతించి అయా నిన్ను కనపరచగలిగే కృపా ధన్యవాదాలకి దయచేయమని ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కనీస సహవాసము సన్నిధి ఇక్కడ చేయని మనకు సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా నూతనంగా జన్మించబడినటువంటి అనురాగ్ చౌదరి గారికి, వారికి సత్యమణికి సదా దేవుడి తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్.